Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి కేసినేని నాని రీ ఎంట్రీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎంపీ కేసినేని నాని రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రత్యేక ఆహ్వానం అందిందా? తిరిగి పార్టీలో యాక్టివ్ కావాలని సూచించారా? మంచి ముహూర్తం చూసి కేసినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసినేని నాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన దగ్గర అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం అదే పార్టీకి నాని గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధాలు ఉండవని తేల్చి చెప్పారు నాని. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కేసినేని నానిని తిరిగి పార్టీలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికలకు ముందు కేసినేని కుటుంబం టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ కుటుంబానికి వ్యాపారపరంగా మంచి గుర్తింపు ఉండేది. గతంలో కేసినేని ట్రావెల్స్ పేరిట ట్రాన్స్పోర్ట్ వ్యాపారం నడిపించేవారు. జేసీ దివాకర్ రెడ్డి దివాకర్ ట్రావెల్స్ పేరిట బస్సులను తిప్పేవారు. అప్పట్లో కేసినేని దివాకర్ ట్రావెల్స్ ఎంతో ఫేమస్. అయితే తొలిసారిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కేసినేని నానికి విజయవాడ పార్లమెంటు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆ ఎన్నికలలో సూపర్ విక్టరీ సాధించారు. 2019లో సైతం రెండవసారి బరిలో దిగారు కేసినేని నాని. జగన్ ప్రభంజనంలో సైతం తట్టుకొని నిలబడ్డారు. ఎంపీగా విజయం సాధించారు. అటు తర్వాతనే నానిలో ఒక రకమైన మార్పు వచ్చింది. పార్టీ హైకమాండ్ తీరుపై అసంతృప్తి ప్రారంభమైంది. అయితే నాయకత్వం పార్టీలో తన ప్రత్యర్థులకు ప్రోత్సాహం అందించడం కేసినేని నానికి మింగుడు పడలేదు. పైగా తనపై తన తమ్ముడు చిన్నిని ప్రయోగిస్తున్నారన్న ఆహ్వానంతోనే ఆయన టీడీపీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. వాస్తవానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే విజయవాడ ఎంపీగా 3వసారి పదవి చేపట్టేవారు కేసినేని నాని. అయితే పార్టీలో తన ప్రత్యర్థులతో చేతులు కలిపిన సోదరుడు చిన్ని తన రాజకీయ జీవితానికి అడ్డంకిగా నిలిచారన్న ఆగ్రహం కేసినేని నానిలో ఉంది. ఆపై టీడీపీని అనవసరంగా విడిచిపెట్టాను అన్న బాధ కూడా ఉంది. ఇప్పుడు ఆ బాధతోనే మాట్లాడుతున్నారు నాని. టీడీపీ అధినాయకత్వం కంటే తన ఈ పరిస్థితికి కారణమైన ప్రత్యర్థులపైనే ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారు. అందులో భాగంగా విశాఖలో ఐటీ సంస్థకు భూ కేటాయింపులపై మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న చంద్రబాబు జన్మదినం నాడు శుభాకాంక్షలు తెలుపుతూ నాని పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. తద్వారా నాయకత్వంతో తనకు ఎటువంటి ఇబ్బందులు లేవని కేసినేని నాని సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి కేసినేని నానిపై పడినట్లు తెలుస్తోంది. నాని రూపంలో బలమైన నేత ఉంటే కమ్మ సామాజిక వర్గంపై పట్టు సాధించవచ్చని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆ సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని వంశీమోహన్ జైల్లో ఉన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటువంటి సమయంలో దూకుడు కలిగిన కేసినేని నాని లాంటి నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రయోజనమని భావిస్తున్నారు. అయితే రాజకీయాల పట్ల విముఖతగా ఉన్న కేసినేని నాని ఎలా స్పందిస్తారో చూడాలి.